Hello, good morning, my dear children. This is your Balachandra. I am working as school assistant English at PPR Jatpe High School, Mettu. In this video, I am going to explain you question number 26 advice 2024-25 సిలబస్ నందు మనకిచ్చినటువంటి అడ్వైస్ని మనము ఎలా చాలా ఈజీగా మనం ప్రతి ఒక్కరూ ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఈ టాపిక్ని స్లో లెర్నర్ ఎంతటి బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేసే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ప్రతి ఒక్క విద్యార్థి 2 మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి టాపిక్ ఇది. ఎగ్జామ్లో ఇలా ఇస్తారు, ఒకసారి చూద్దాం. ద టీవీ at home is not working. Advise your brother to call a technician immediately. సో ఇలా ఇస్తారు ఎగ్జామ్లో, దీనికి మనం అడ్వైజ్ ఇవ్వాలి. ద టీవీ ఎట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్. మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి టీవీ వర్క్ చేయట్లేదు, టెక్నీషియన్ పిలవమని చెప్పి సలహా ఇవ్వాలి. సో అడ్వైజ్ అనగానే ఫస్ట్ మనం రాయవలసినటువంటిది ఏంటంటే యూ షుడ్ అనేటువంటిది ఫస్ట్ మెన్షన్ చేద్దాం. యూ షుడ్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే మెథడ్ని మనం ఫాలో అవుతున్నాం. యూ షుడ్ అనేటువంటిది రాసిన తర్వాత ఏం సలహా ఇవ్వాలి? టెక్నీషియన్ పిలవమని సలహా ఇవ్వాలి. సో బ్రదర్కి చెప్తున్నాం. టీఓ 2 తర్వాత ఏముంది? కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ. సో యూ షుడ్ రాసిన తర్వాత కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ. టీఓ 2 తర్వాత ఏదైతే ఉందో అది రాస్తే ఈజీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కొన్ని ప్రొనౌన్స్ అలాంటివి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఎలా అనేటువంటి చూద్దాం. యువర్ సిస్టర్ డస్ నాట్ రీరీడ్ హర్ ఎస్సేస్ బిఫోర్ సబ్మిటింగ్ దెమ్. అమ్మాయి ఎస్సేస్ని సబ్మిట్ చేయబోయే ముందు మళ్ళీ రెండవసారి చదవట్లేదు. అడ్వైజ్ హర్ టు రీరీడ్ దెమ్. అమ్మాయిని మళ్ళీ చదవమని చెప్పి సలహా ఇవ్వాలి. సో ఫస్ట్ ఏమని చెప్పాము? యూ షుడ్ అలాగే రాసేయాలి. యూ షుడ్ ఏం చేయాలి? అమ్మాయికి సలహా ఏమి ఇవ్వాలి? సబ్మిట్ చేయబోయే ముందు మళ్ళీ చదవమని చెప్పాలి. సో యూ షుడ్ రీరీడ్ యువర్ ఎస్సేస్. ఇక్కడ హర్ ఎస్సేస్ ఉంది కదా, హర్ అంటే అమ్మాయికి సలహా ఇస్తున్నాం కాబట్టి అమ్మాయికి ఇచ్చేటప్పుడు మనం అమ్మాయికి డైరెక్ట్గా యువర్ ఎస్సేస్, యూ షుడ్ రీరీడ్ యువర్ ఎస్సేస్ బిఫోర్ సబ్మిటింగ్ దెమ్. అడ్వైజ్ హర్ టు రీరీడ్ దెమ్. సో యూ షుడ్ రీరీడ్ దెమ్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఎస్సేస్. అలా అయినా రాసుకోవచ్చు. యూ షుడ్ రాసేసావు. యూ షుడ్ టీఓ 2 తర్వాత ఏముంది? రీరీడ్. దెమ్ అంటే ఏంటి ఇక్కడ? యూ షుడ్ రీరీడ్ ద ఎస్సేస్ బిఫోర్ సబ్మిటింగ్ అనైనా రాయొచ్చు. సో ఇక్కడ సింపుల్, చాలా జాగ్రత్తగా రాయాలి. యూ షుడ్ మొదట రాసేసి ఆ అమ్మాయి సబ్మిట్ చేయబోయే ముందు దాన్ని చదవమని సలహా ఇవ్వాలి. యూ షుడ్ టీఓ 2 తర్వాత ఏముంది? రీరీడ్ దెమ్. దెమ్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్ఎస్. యూ షుడ్ రీరీడ్ యువర్ ఎస్ఎస్ బిఫోర్ సబ్మిటింగ్ దెమ్. అవి సబ్మిట్ చేయబోయే ముందు మరొకసారి చదవండి. సో యూ షుడ్ ఉపయోగించి ఇలా మనం జాగ్రత్తగా ఈ అడ్వైజ్ని ఇలా రాయాల్సి ఉంటుంది. మరొకటి చూద్దాం. యువర్ ఫ్రెండ్ డస్ నాట్ లిజన్ కేర్ఫుల్లీ డ్యూరింగ్ మీటింగ్. అడ్వైజ్ హిమ్ టు లిజన్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్. ఫస్ట్ ఏం రాసేయాలి మనము? యూ షుడ్ రాసేయాలి. యూ షుడ్ తర్వాత ఏముంది? 2 తర్వాత ఏముంది? అండర్స్టాండ్ ద డీటెయిల్స్. యూ షుడ్ అడ్వైజ్ హిమ్ టు లిజన్. 2 తర్వాత ఏముంది? లిజన్ కేర్ఫుల్లీ. యూ షుడ్ లిజన్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్ డ్యూరింగ్ ద మీటింగ్. యూ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ డ్యూరింగ్ ద మీటింగ్ టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్. అలా అయినా రాసుకోవచ్చు. యూ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్. ఇలా కూడా రాసుకోవచ్చు. యూ షుడ్ ఫస్ట్ రాసేస్తాము, తర్వాత టీఓ 2 తర్వాత ఏముందో దాన్ని క్లియర్గా రాసేసినా కూడా సరిపోతుంది. యూ షుడ్ లిజన్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్. వెరీ సింపుల్. అదేవిధంగా యువర్ నీస్ వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ బ్రేక్. అడ్వైజ్ హర్ టు టేక్ బ్రేక్ ఆఫ్టర్ వర్కింగ్ ఏ సర్టన్ పీరియడ్. సో ఇక్కడ మీ
మేనకోడలు బ్రేక్ లేకుండా పనిచేస్తుంది. కొంత పనికి మధ్యలో కొంత బ్రేక్ తీసుకోమని చెప్పాలి. సో ఫస్ట్ ఏంటి, యూ షుడ్ అలాగే రాసేయమని చెప్పాం. యూ షుడ్ రాసిన తర్వాత టూ తర్వాత ఏముంది, అడ్వైజ్ హర్ టూ తర్వాత ఏముంది, టేక్ బ్రేక్ ఆఫ్టర్ వర్కింగ్ సర్టెన్ పీరియడ్. యూ షుడ్ టేక్ బ్రేక్ ఆఫ్టర్ వర్కింగ్ ఏ సర్టెన్ పీరియడ్. సింపుల్గా టూ తర్వాత ఏది ఉందో రాసేస్తే సరిపోతుంది. యూ షుడ్ రాసేసాము, టేక్ బ్రేక్ ఆఫ్టర్ వర్కింగ్ ఏ సర్టెన్ పీరియడ్, సింపుల్. యువర్ ఫ్రెండ్స్ కొలీగ్ హెల్ప్డ్ హిమ్ సాల్వ్ ఏ ప్రాబ్లం. నీ ఫ్రెండ్ ఫ్రెండ్ యొక్క కొలీగ్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో హెల్ప్ చేశాడు. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు థ్యాంక్ ద కొలీగ్ ఫర్ ద హెల్ప్. హెల్ప్ చేసిన దానికి నీ కొలీగ్కి థ్యాంక్స్ చెప్పమని చెప్పాలి. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్కి సలహా ఇవ్వమని చెప్తున్నాం, అడ్వైజ్ ఇవ్వమని చెప్తున్నాం, థ్యాంక్స్ చెప్పమని చెప్తున్నాం. సో ఫస్ట్ ఏం రాసేయాలి, యూ షుడ్ ఫస్ట్ అలాగే 26th క్వశ్చన్ నుంచి ఫస్ట్ యూ షుడ్ రాసేయాలి. తర్వాత ఏముంది, యూ షుడ్ థ్యాంక్ ద కొలీగ్ ఫర్ ద హెల్ప్, సింపుల్ అయిపోతుంది. యూ షుడ్ థ్యాంక్ ద కొలీగ్ ఫర్ ద హెల్ప్. యూ షుడ్ థ్యాంక్ యువర్ కొలీగ్ ఫర్ ద హెల్ప్, యువర్ అని రాయొచ్చు. ఇక్కడ యూ షుడ్ థ్యాంక్ ద కొలీగ్ ఫర్ ద హెల్ప్, ఎవరైతే హెల్ప్ చేస్తాడో ఆ కొలీగ్కి థ్యాంక్స్ చెప్పని చెప్తున్నాము. సో అడ్వైజ్ యువర్ ఫ్రెండ్, యూ షుడ్ థ్యాంక్ యువర్ కొలీగ్, ఆర్ యూ షుడ్ థ్యాంక్ ద కొలీగ్ ఫర్ ద హెల్ప్. ఇమీడియట్గా యూ షుడ్ తర్వాత టూ తర్వాత ఏది ఉందో అది రాసినా కూడా సరిపోతుంది. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇక్కడ చాలా ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగేటువంటి టాపిక్. ఇక్కడ చూడండి, యువర్ నైబర్ మిస్అండర్స్టాండ్ హిజ్ ఫ్రెండ్ అండ్ ఏ రిఫ్ట్ క్రాప్స్ అప్ బిట్వీన్ దెమ్. అడ్వైజ్ యువర్ నైబర్ టు అపాలైజ్ టు హిజ్ ఫ్రెండ్ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. ఫస్ట్ ఏం రాసేయాలి, యూ షుడ్ రాసేయాలి, రాసేసావు. అడ్వైజ్ యువర్ నైబర్, టూ తర్వాత ఏముంది, అపాలైజ్ టు యువర్ ఫ్రెండ్ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. సో టూ తర్వాత ఏముంది, యూ షుడ్ రాసిన తర్వాత టూ తర్వాత ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసేయండి. యూ షుడ్ అపాలైజ్ టు యువర్ ఫ్రెండ్ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. వెరీ ఈజీ, 2 మార్క్స్. యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏ హాలిడే. అడ్వైజ్ హిమ్ టు డబుల్ చెక్ హిస్ ట్రావెల్ ఇటినరీ బిఫోర్ లివింగ్. సో ఇక్కడ చూడండి, యూ షుడ్ కంపల్సరీ ఫస్ట్ యూ షుడ్ రాసేసాం. టూ తర్వాత ఏముంది, అడ్వైజ్ హిమ్ ఏమని సలహా ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ టూ తర్వాత ఉంది. యూ షుడ్ డబుల్ చెక్ యువర్ ట్రావెల్. ఇక్కడ హిజ్ అని ఉంది కదా, అతనికి సలహా డైరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి హిజ్ ప్లేస్లో యువర్ ట్రావెల్ ఇటినరీ బిఫోర్ లీవింగ్, సింపుల్గా మనం రాస్తున్నాం. టూ తర్వాత ఏదైతే ఉందో యూ షుడ్ డైరెక్ట్గా సెకండ్ పర్సన్కే మనం ఇస్తున్నాం కాబట్టి హిజ్ ప్లేస్లో యువర్ వస్తుంది, అంతే సింపుల్. హిజ్ హర్ ఏ ఉన్నా కూడా అక్కడ సెకండ్ పర్సన్కి డైరెక్ట్గా ఇస్తాం కాబట్టి యువర్ అని రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, యువర్ కొలీగ్ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రివ్యూయింగ్ ద సేఫ్టీ గైడ్లైన్స్ బిఫోర్ యూజింగ్ ఎక్విప్మెంట్. అడ్వైజ్ హిమ్ టు రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ప్రొవైడెడ్. సో ఫస్ట్ ఏం రాస్తాము, యూ షుడ్ అలాగే రాసేసాము. టూ తర్వాత ఏముంది, యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ప్రొవైడెడ్. యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ బిఫోర్ యూజింగ్ ద ఎక్విప్మెంట్, అట్లా అయినా రాసుకోవచ్చు. యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ప్రొవైడెడ్. సో ఆ కాంటెక్స్ట్లో ఇచ్చినటువంటి వాటి చదవమని ఇలా అయినా రాసుకోవచ్చు, దీంట్లో తప్పులేదు. యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ప్రొవైడెడ్ ఇలా రాసుకోవచ్చు. లేదు, యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ బిఫోర్ యూజింగ్ ద ఎక్విప్మెంట్ ఇలా అయినా రాసుకోవచ్చు. మన కన్ఫ్యూజన్ అంటే కొద్దిగా అబోవ్ యావరేజ్ ఉండి కొద్దిగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఇలా రాసుకోవచ్చు. యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ బిఫోర్ యూజింగ్ ద ఎక్విప్మెంట్ ఇలా రాసుకోవచ్చు. కొంత స్లో లెర్నర్స్ అంత కాన్సన్ట్రేట్ అంత రాయలేనటువంటి వాళ్ళు ఏంటంటే యూ షుడ్ రాసిన తర్వాత టూ తర్వాత ఏదైతే ఉందో యూ షుడ్ రివ్యూ ద సేఫ్టీ గైడ్లైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ప్రొవైడెడ్ ఇలా రాసుకున్నా కూడా సరిపోతుంది. సో యువర్ నైబర్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు సాల్వ్ హిస్ ఫినాన్షియల్ ఇష్యూస్.
Advise him to take a professional for advice. So, your neighbor is struggling to solve his financial issues. Advise him to talk. సో ఫస్ట్ ఏం రాయాలి మనం? యూ షుడ్. యూ షుడ్ రాసిన తర్వాత ఇక్కడ TO2 తర్వాత ఏముంది? యూ షుడ్ టాక్ టు ఏ ప్రొఫెషనల్ ఫర్ అడ్వైస్. సో యూ షుడ్ టాక్ టు ఏ ప్రొఫెషనల్ ఫర్ ఫినాన్షియల్ అడ్వైస్. సో యూ షుడ్ తర్వాత TO2 తర్వాత ఏదైతే ఉందో దాన్ని రాసేయచ్చు. యూ షుడ్ టాక్ టు ఏ ప్రొఫెషనల్ లేదంటే ఫినాన్షియల్ ప్రొఫెషనల్ ఫర్ అడ్వైస్. ఓకేనా? యూ షుడ్ టాక్ టు ఏ ప్రొఫెషనల్ ఫర్ అడ్వైస్. సింపుల్గా యూ షుడ్ రాసిన తర్వాత TO2 తర్వాత ఏదైతే ఉందో అది రాసినా సరిపోతుంది. నెక్స్ట్, యువర్ నైబర్ ఈజ్ ఇన్వైటెడ్ ఫర్ అన్ ఈవెంట్. హీ డస్ నాట్ యూజువల్లీ రెస్పాండ్. యువర్ నైబర్ ఈజ్ ఇన్వైటెడ్ ఫర్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్కి నీ నైబర్ని ఇన్వైట్ చేశారు, అతను రెస్పాండ్ కావట్లేదు. అడ్వైజ్ హిమ్ టు ఆన్సర్ ద ఇన్విటేషన్ వితౌట్ ఫెయిల్. సో యూ షుడ్ ఆన్సర్ ద ఇన్విటేషన్ వితౌట్ ఫెయిల్ ఆర్ యూ షుడ్ రెస్పాండ్ ద ఇన్విటేషన్ వితౌట్ ఫెయిల్. సో ఏదైనా యూ షుడ్ అనేది కామన్గా రాసేస్తాము, ప్రతిదానికి యూ షుడ్ రాసిన తర్వాత TO2 తర్వాత ఏముంది? యూ షుడ్ ఆన్సర్ ద ఇన్విటేషన్ వితౌట్ ఫెయిల్, లేదంటే యూ షుడ్ రెస్పాండ్ ద ఇన్విటేషన్ వితౌట్ ఫెయిల్. సో ఈ విధంగా మనము అడ్వైస్ అనేటువంటిది క్వశ్చన్ నెంబర్ 26 మనకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో యూ షుడ్ అనేటువంటిది ఉపయోగించి మనం ఈజీగా సింపుల్గా ఎలా రాయాలి? యూ షుడ్ రాస్తాము, తర్వాత అడ్వైస్ తర్వాత సెకండ్ సెంటెన్స్లో మనకు TO2 తర్వాత ఏదైతే ఇచ్చున్నారో దాన్ని ఉపయోగించి ఈ అడ్వైస్ని ఈజీగా మనం రాయొచ్చు. ఒక సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ హిమ్, హిజ్ అలాంటివి ఉంటే యువర్ ఎలా చేంజ్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూసాం. సో 26th క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈజీగా 2 మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి టాపిక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి షేర్ చేసి 26th క్వశ్చన్లో 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోగలరని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ, మీ బాలచంద్ర.